కనిపించేటటువంటివన్నీ కూడా కేవలం మాయా కల్పితములు అని దానికి ఒక ప్రతిపాదన చేశారు ముందుండేటటువంటి మహానుభావులు. అలాగ చెయ్యడానికి వీలు కాదు, అలా చెప్పడానికి ఉపనిషత్తు బయలుదేరలేదు సుమా అని దాని యొక్క అర్ధస్థితి ఎలా ఉంటుంది అనేది చెప్పడం భగవద్ రామానుజాచార్యుల వారు చేస్తారు. భగవంతుడు అని మనం అనుకునేటటువంటి స్వరూపానికి ఒక రకమైనటువంటి మాయ ఆవరించేస్తే దాని మీద ఆ ప్రకాశం అంతా కోల్పోయి ఇన్ని రకాలుగా ఏర్పడుతుంది అని చెప్పినప్పుడు భగవంతుణ్ణి మూయటము అనేది అసలు ఎట్లా కుదురుతుంది? అది ప్రకాశం అయితే మూసేటటువంటి మాయ చీకటి అని అనుకుందాం, భగవంతుడు ఒక ప్రకాశము అని అనుకుందాం. చీకటి ప్రకాశాన్ని ఎప్పుడూ ముయ్యదు. చీకటి ఆవరిస్తే ప్రకాశం అనేటటువంటి కనిపించకుండా పోవడం అనేది జరిగింది అని ఒకవేళ అన్నట్టయితే దీపం పూర్తిగా ఆరిపోయింది అని అనాలి తప్ప దీపం ఉంది అని అనడానికి వీల్లేదు. అట్లానే ఏదైనా మాయ అనేది సహజమైనటువంటి ప్రకాశమైన భగవత్తత్వాన్ని కనుక ఆక్రమించింది అన్నట్టయితే ఇక భగవంతుడు అనేటటువంటి ఆ తత్వం, బ్రహ్మ అనేటటువంటి ఆ తత్వం పూర్తిగా నాశనం అయిపోయింది అని అర్థం సుమా. ఇది భగవద్ రామానుజాచార్య స్వామివారు చెప్పినప్పుడు దానికి పూర్వం చెప్పేటటువంటి మహానుభావులు, వాళ్ళు పూర్వ పక్షి అంటారని కదా మనం అనుకున్నాం. వాళ్ళు చెప్పే మాట సమాధానం దానికి ఎట్లా ఉంటుందంటే, మాకెట్లాగైతే ఆక్రమించి ఈ ప్రకాశాన్ని కప్పివేస్తే అది కుదురుతుంది అని మేము అన్నది లాభం లేదు అని అన్నట్టయితే అది మీకు ఆ దోషం సమానమే కదా. మాకు ఒకటే ఆత్మ, బ్రహ్మం అనేది మాకు ఒక్కటే కనుక ఒక్కదాన్ని ఆక్రమించి ఇన్ని రకాలుగా పరిణామం చెందుతోంది. మరి మీకు అంటే రామానుజాచార్య స్వామివారు అంగీకరించినటువంటి వేద మంత్రాలలో జీవుడు ఒక్కటి కాదు, జీవులెందరో, అనేక మంది జీవులు, అసంఖ్యాకములు, ఇన్ని అని చెప్పటానికి అవకాశం లేనంతమంది జీవులు ఉన్నారు. బ్రహ్మం ఒక్కటి, జీవులు అనేకం, ప్రకృతి వేరు. ఈ మూడు వేరు తత్వాలు అనేది ఉపనిషత్తులు చెప్పిన దాన్ని యథాతథంగా స్వీకరిస్తారు రామానుజులు వారు. వేదాలని వాస్తవమును అంగీకరించిన వాళ్ళం మేము. వేదాలే కాదు, వేద వాంగ్మయాన్ని అంతటినీ కూడా ప్రమాణం అని అంగీకరించినటువంటి వాళ్ళం మనం. వేదంలో ఒక భాగం వాస్తవం, మిగతా భాగం కల్పితము, లేక ఒక భాగం వాస్తవాన్ని చెప్తుంది, మిగతా భాగం కేవలం దానికి ఏదో భ్రాంతి కల్పితమైన దాన్ని చెబుతుంది అని అంగీకరించే వాళ్ళం కావు మనం. వేదాలు మనకి తెలియచెప్పినటువంటి దాన్ని మనం గుర్తించలేకపోయినప్పుడు దాన్ని మరింత విస్తరింపచేసి తెలియచెప్పటానికి ఏర్పడ్డ గ్రంథాలని ఉపబృంహణములు అని అంటారు. ఉపబృంహణములు అంటే పెంచి చూపించే గ్రంథాలు అని అర్థం. మన ఏదైనా చిన్నగా ఉండేటువంటి ఒక వస్తువులో ఏమేమిటి ఉన్నాయి దాంట్లోనూ అనేది తెలుసుకోవడానికి మామూలు కంటికి కనిపించకపోతే మనం ఒక భూతద్దం పెట్టి చూస్తాం, అందులో ఉండేటటువంటి అంశాలన్నీ మనకు కనిపిస్తాయి. అలానే వేదాల్లో ఉండేటటువంటి
అర్థాలని మనం స్పష్టంగా మామూలుగా కలిగే జ్ఞానంతో గుర్తించలేనప్పుడు దాన్ని గుర్తింపచేయడం కోసం ఏర్పడ్డ వాంగ్మయం ఉపబృంహణము అని అంటాం. అలా ఏర్పడ్డ గ్రంథాలు కొన్ని ఉన్నాయి. స్మృతులున్నాయి, ఇతిహాసాలున్నాయి, పురాణాలున్నాయి, ఆగమాలున్నాయి, ప్రబంధాలున్నాయి. వీటన్నిటికీ మూలం వేదమే. ఆ వేదంలో చెప్పింది మనకు అక్కడ స్పష్టంగా కనిపించనప్పుడు ఆయా భాగాన్ని పెంచి అందులో ఏముంది అనేదాన్ని చూపించడం కోసమే ఈ గ్రంథాలన్నీ వచ్చాయి. వేదాల్లో ఆచరించే భాగం కొంత ఉంది. ఈ ఆచరణ ఎలా ఉండాలి, ఏ సందర్భంలో ఎవరెవరికి అనేది మనకి వేదంలోకి వెడితే అక్కడ స్పష్టంగా కనిపించకపోయినప్పుడు దాన్ని తెలియచెప్పడం కోసమని దాన్ని దర్శించినటువంటి మహనీయులు, ద్రష్టలైనటువంటి మహనీయులు ఇందులో ఇది ఉంది, ఇది ఇలా ఉంది అని వివరించినటువంటి గ్రంథాలని స్మృతులు అని అంటారు. చేత స్మృతి గ్రంథాలు అనేటటువంటివి వేదంలో ఉండే ఆచరణ భాగాన్ని చెప్పడం కోసమని బయలుదేరినవి. అందులో మనం ప్రవర్తించేటటువంటి తీరు ఇలా ఉండాలి అని ఆయా కాలాల్లో ఉండేటటువంటి వ్యక్తుల యొక్క ఆచరణతోటి సమన్వయం చేసి చూపించడం కోసం ఏర్పడ్డ గ్రంథాలని ఇతిహాసములు అని అంటాం. అది కేవలం ఒక వంశానికే కాకుండా అది అంతకుముందు ఉండేటటువంటి ఇంకా రకరకాల కాలాల్లో మన్వంతరాలు అంటారు. ఆయా సమయాల్లో ఎట్లాగా ఈ రకమైనటువంటి ఆచరణ కొనసాగింది అనేది మనకి తెలియచెప్పడం కోసం ఏర్పడ్డ వాంగ్మయాన్ని పురాణ వాంగ్మయం అని అంటాం. ఆయా సమయాల్లో ఉండేటటువంటి మహానుభావులు ఆ వేదాల్లో ఉండేటటువంటి దైవానికి సంబంధించినటువంటి విషయాన్ని ఎట్లా మనం తెలుసుకోవాలి, ఎట్లా మనం దానికి ఏదైనా చెయ్యాలి అనేదాన్ని వివరించడం కోసం ఏర్పడ్డ ఉపబృంహణము ఆగమము అని అంటాం. ఈ ఆగమాల్లోనూ అటు స్మృతి గ్రంథాల్లోనూ మధ్యలో ఉండే ఇతిహాస పురాణాల్లోనూ కూడా తెలియచెప్పినటువంటి అంశాలని మనకి అర్థమయ్యేటటువంటి భాషలలో చక్కగా పాడి ఆయా కాలాల్లో ప్రమాణబద్ధంగా అందించినటువంటి మహనీయుల యొక్క ఉపదేశాలని ప్రబంధాలు అని అంటాం. ఇట్లా వేదం అనేటటువంటి ఒక ప్రమాణాన్ని మనకి స్పష్టం చేయడం కోసం ఏర్పడ్డ వాంగ్మయం స్మృతి, ఇతిహాస, పురాణ, ఆగమ, ప్రబంధ అనే రీతులలో అది బాగా విస్తరించి ఉంటుంది. దీనంతటిని మనం ప్రమాణమనే అంగీకరిస్తాం. అయితే వేదాన్ని ఉపబృంహ్యము అని అంటాం. దాని అర్థ వివరణ చేసేటటువంటి ఇతర వాంగ్మయాన్నంతటిని ఉపబృంహణమైన వాంగ్మయము అని మనం అంటాం. ఇవి రెండు కలిస్తేనే మనకి అది ఒక సమగ్ర వాంగ్మయము క్రింద ఏర్పడుతుంది. దీనంతటిని మనం ప్రమాణం అంగీకరిస్తాం కనుక అందులో కొంత నేరుగా చెప్పుకోవడం, కొంత లాక్షణికంగా చెప్పుకోవడం అనేది ఏం ఉండదు. మనకి అంతా ప్రమాణంగానే ఉంటుంది. ఇలా అంగీకరించిన వాళ్ళం అయినప్పుడు మనకి కుదరకపోవడం అనేది ఏం ఉండదు. బ్రహ్మతత్వం ఎట్లా ఉంటుంది, మిగతావన్నీ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ వాస్తవములా కావా ఇత్యాది సంశయాలకి అవకాశమే ఉండదు. ప్రమాణంగా గ్రంథాలను అంగీకరించాం కనుక మనం బుద్ధిలో ఏదో మొట్టమొదటి ఒకటి పెట్టుకుని ఈ బుద్ధిలో ఏర్పరచుకున్న ఆలోచనకి తగ్గట్టుగా ప్రమాణాలని పట్టుకొచ్చి దానికి సమన్వయం చేసే ప్రయత్నం చేస్తాం అన్నప్పుడు కొన్ని కుదురుతాయి, కొన్ని కుదరకపోతాయి.
అంతకుముందు ఉండేవాళ్ళంతా ప్రమాణాలని మొట్టమొదట విని తెలుసుకుని దానికి తగ్గట్టుగా అర్థస్థితిని చూసే ప్రయత్నం చేయలే. ముందర తాము మనస్సులో ఒక భావాన్ని నిర్ణయం చేసేసుకుని ఒకటి ముందర వారి మనస్సులలో ఇది ఇలాగా అని అనుకుని దీనికి తగ్గట్టుగా ప్రమాణాలు చెప్తున్నాయా లేవా అనేది పరిశీలన చేసి దీనికి తమ ఆలోచనకి తగ్గట్టుగా ఎక్కడెక్కడ చెబుతున్నట్టు అనిపిస్తే అది ప్రమాణాలు అన్నారు. తమ ఆలోచనకి అనుకూలంగా లేకుండా ఎక్కడైనా వాక్యాలు కనిపిస్తే ఆలోచనకి తగ్గ రీతిలో వాటిని మెల్లిగా సమన్వయం చేసే ప్రయత్నం చేశారు. మన ఆలోచన అనేది ఒక చిన్న గ్లాసు, వాస్తవము అనేటటువంటిది, తత్వము అనేటటువంటి ఒక పెద్ద సముద్రం. సముద్రాన్ని పట్టుకొచ్చి ఓ గ్లాసులో పెడతానండం వెర్రితనం అంటాం కదా. గ్లాసులో ఉండేటటువంటి దాని యొక్క కెపాసిటీని బట్టి దాన్ని ఎక్కడ ఎంత ఎలా వాడుకోవాలో అలా వాడుకునే ప్రయత్నం చేయాలి తప్ప సముద్రాన్ని ఇందులో పెడతాం అనడం ఎట్లాగైతే తగదో అట్లాగే మనకు చుట్టూ ఉండేటటువంటి ప్రపంచాన్ని, ఈ ప్రపంచాన్ని ఈ రకంగా ఏర్పరిచినటువంటి తత్వాన్ని మన ఆలోచన చేసిన రీతిలోకి ఇముడుద్దాము అని అనుకోవడం తగదు. ఇది చెప్పారు రామానుజులు. ఎక్కడైనా అలా ఉందా అంటే ఉంది అనేది ఆరంభం చేసినటువంటి వాక్యమే మనకి స్పష్టంగా చెబుతోంది. ఎక్కడ మనకి ఛాందోగ్యంలో ఆరంభం చేశారు ఈ తత్వమసి అనే వాక్యాన్ని వివరించడం. అందులో ఆరంభంలోనే ఉందా సత్ అనేటటువంటిది ఒకటి ఉంది, అది ఒకటి తప్ప అలాంటిది మరొకటేది లేదు. దానికి వేరే ఇతర వస్తువుల యొక్క సహకారం అవసరం లేకపోయింది, ఇతరుల యొక్క ప్రేరణ దానికి అవసరం లేకపోయింది. అది ఒక సంకల్పాన్ని కూడా చేసేటటువంటి యోగ్యత కలది. సంకల్ప మాత్రం చేత తనలోంచి తేజస్సుని తెచ్చింది, ఆ తేజస్సులోకి తాను ప్రవేశించింది. ఆ లోపల మళ్ళీ తాను ఒక సంకల్పం చేసి ఆ తేజ పదార్థంలోంచి జలాన్ని తెచ్చింది, అందులోకి మళ్ళీ తాను ప్రవేశించింది, తిరిగి మళ్ళీ అక్కడ ఒక సంకల్పాన్ని చేసింది, అందులోంచి అనుభవానికి తగ్గట్టుగా ఈ ప్రపంచాన్నంతటినీ తెచ్చింది, అన్నము అని దానికి పేరు పెట్టింది, దాంట్లోకి తిరిగి తాను ప్రవేశించింది. ఈవేళ మనం చూసేటటువంటి ఇన్ని రకాలైనటువంటి ఆకృతులలో అది మారేటట్లుగా చేసింది. ఇలా కావాలంటే దాన్ని జాగ్రత్తగా కలపాలి కనుక వాటిని ఒక పద్ధతిలో అంతటిని కూడా చక్కగా కలిపి సృష్టికి తగ్గట్టుగా దాన్ని పదార్థాన్ని ముడిసరుకుని తయారు చేసుకుంది. తేజస్సు, జలము, అన్నము అని మూడు. ఈ మూడిటిని ఒక సరి అయినటువంటి పాళ్ళు వేసి చక్కగా తయారు చేయడం చేత దానికి త్రివృత్ కరణము అని పేరు పెట్టారు. ఈ త్రివృత్కృతమైనటువంటి వాటిల్లోంచి ఈవేళ మనం చూసే ఇన్ని తయారైనాయి. అంచేత సంకల్పం చేసింది తనే, తనలోంచి ఈ పదార్థాలను బయటికి తెచ్చింది తనే, ఆ పదార్థాల లోపల ఉన్నది తానే, వీటన్నిటినీ ఈ ఆకృతిలోకి తీర్చిదిద్దినది తానే అని అది ఒకటి. ఆ లోపల నుంచి బయటికి పట్టుకొచ్చిన పదార్థాలుగా ఏర్పడ్డవే ఈవేళ మనం చూసేవంతా. అంటే ఇవన్నీ ఆ సత్ కంటే వేరు కాదయా, అదే ఇన్ని రకాలుగా తనలోంచి బయటికి తీసి ఈ రూపకల్పన చేయడం చేత దానికి ఈ కనిపించే వాటికి ఏం తేడా లేదు. అయితే అక్కడ కనిపించకుండా ఉన్నాయి, ఇక్కడ కనిపించేటట్లు ఉన్నాయి, అంతవరకు మాత్రమే.
శ్వేతకేతు అని ఆ పిల్లాడితో చెప్తున్నాడు ఆయన, తన కొడుకే. శ్వేతకేతు అనే పేరు కలిగిన నువ్వు కూడా అంతేనా? నువ్వు కూడా అంతే అంటే ఈ కనిపించేటటువంటి ఆకారం తేజస్సు, జలము, అన్నము అనే మూటితోటి కలిసి ఏర్పడ్డది. ఆ కలిసి ఏర్పడ్డ ఆకృతికి లోపల మళ్ళీ వాడు జీవుడితో కలిసి ప్రవేశించాడు. జీవేనాత్మన అనుప్రవిశ్య, అలా ప్రవేశిస్తేనే ఈ ఆకారం కూడా ఏర్పడ్డది. లేదా నీ ఆకారం కూడా అట్లానే ఏర్పడింది. లేదా ఇప్పుడు నువ్వు అని ఎవరినైతే చూపిస్తున్నామో ఆ కనిపించేటటువంటి నువ్వు కూడా 3 పదార్థాలు త్రివృత్కృతాలైతే ఏర్పడ్డ దానికి లోపల ఒక జీవుణ్ణి తనకి శరీరంగా పెట్టుకుని ఉన్నటువంటి ఆ సత్ చెప్పే నేను కూడా అంతే.